ఇప్పుడు పోషణ్ పక్వాడా 2026 ఏప్రిల్ 8వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పోషకాహార వారోత్సవాలు అయితే ఏమి, మాసోత్సవాలు అయితే ఏమి, పోషకాహారం ప్రతి ఇంటింటి వ్యవహారం అనే నానుడితో ఈ యొక్క ICDS వారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లన్నీ ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే డిజిటల్ అంటే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో విద్య యొక్క విషయాలను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు గాను మేము గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. అంగన్వాడీ స్కూల్కి సంబంధించి ప్రీ స్కూల్ అని ఒక గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగినది. ఈ విధంగా అంగన్వాడీ బైరెడ్డిపల్లి 1 ప్రీ స్కూల్ చిల్డ్రన్ ఇది వచ్చేసి ఈ స్కూల్లో మేమేం చేస్తున్నామంటే రోజు మాకు పంపించే మెసేజ్ను పెడుతూ ఇక్కడ ఏ మెసేజ్ అయితే ఉందో ఈ మెసేజ్కి సంబంధించిన లెసన్స్ను పిల్లలకు ఈ విధంగా టీచ్ చేస్తూ గ్రూప్లోని అందుబాటులో ఉన్న టీవీల ద్వారా పిల్లలకు అక్షరాలు ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పిల్లలు పలికేందుకు సులభంగా ఉంటుంది అనే క్లారిటీ కోసము అక్కడ ఒక పిక్చర్ని మరియు లెటర్ని ఆ పిక్చర్కి సంబంధించిన జంతువుని కూడా చూపెడుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేందుకు గాను ఈ యొక్క టీవీలు కూడా చాలా సహకరిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరము కొనసాగిస్తూ మరియు యూట్యూబ్ అని ఒక ఛానల్ కూడా మా అంగన్వాడీ కేంద్రం ద్వారా మేము ప్రారంభించడం జరిగినది. ఈ యొక్క యూట్యూబ్లో కూడా మేము ప్రతిరోజు మా స్కూల్లో జరిగే కార్యక్రమాలని మేము వీడియోల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇది బైరెడ్డిపల్లి 1వ అంగన్వాడీ కేంద్రం యొక్క యూట్యూబ్ అనమాట. ఈ యూట్యూబ్ ద్వారా అది కూడా మా యొక్క కార్యక్రమాలని ప్రతిరోజు పేరెంట్స్ గ్రూప్లో పిల్లలకు చేస్తున్న యాక్టివిటీస్ను ఈ విధంగా తెలియజేస్తూ మేము అందరికీ మా యొక్క స్కూల్ ప్రాధాన్యతను తెలియజేస్తూ PP1 మరియు PP2 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల లోపు పిల్లలకు PP1 మరియు 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు PP2 ద్వారా మేము ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఏ యాక్టివిటీ అయితే మాకు ఇవ్వబోతున్నారో ఆ యాక్టివిటీకి సంబంధించిన పాఠ్యాంశాలను బోధిస్తూ ముందుకు తీసుకువెళ్తూ మా కేంద్రాలను ఇంకా ప్రీ స్కూల్ శాతాన్ని పెంపొందించుకునేందుకు మా వంతుగా మేము ఈ యొక్క యాక్టివిటీస్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ యాక్టివిటీస్ను చూసి అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను ఎక్కువ శాతం పంపేందుకు సహకరించాలని, అంగన్వాడీ కేంద్రాలకు పంపేందువలన వారి యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల లోపల వారి మెదడు ఎదుగుదల శాతము వేగవంతంగా ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్లోనే ఆ పిల్లలకు పెరుగుదల శాతం బాగా ఉంటుంది. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ కేంద్రాలకు పంపించేందువలన ఉదయం అల్పాహారంగా ఒక బాయిల్డ్ ఎగ్ తినడము, కరెక్ట్గా 1 గంటకు ఒక్క పూట మంచి పోషకాహారంతో కూడుకున్నటువంటి వెజిటేబుల్స్, సాంబారు మరియు ఎగ్ రైస్ రోజువారీ మెనూ ప్రకారము పిల్లలకు ఫుడ్ అందించడము. అంతేకాకుండా వారు శారీరక శ్రమ చేయకుండా ఆటపాటల ద్వారానే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క లెసన్ టీచ్ చేసే ముందు మేము లర్నింగ్ మెటీరియల్ ద్వారానే పిల్లలకు టీచ్ చేస్తున్నాము. కాబట్టి పిల్లలలో మానసికంగా వాళ్ళు కుంగుబాటు లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు చక్కటి ప్లాట్ఫామ్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ పక్కన ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరలా మధ్యాహ్నం పైన 3:45 మనము ఒక మిల్క్ కూడా పిల్లలకు కాచి పంచడం జరుగుతుందన్నమాట. ఇక్కడనే కొంచెం పోషకాహారం అందిస్తూ ఇంటి వద్ద అదనంగా ఆహారం తీసుకుంటూ పిల్లలు శారీరకంగా బాగా ఎదుగుదల ఉండేందుకు గాను అంగన్వాడీ కేంద్రాలు సహకరిస్తున్న విషయాలను ప్రజలందరూ అర్థం చేసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు గాను వారి యొక్క వంతు కృషి చేయవలసిందిగా తల్లిదండ్రులందరినీ మరియు ప్రజలకు తెలియజేస్తున్నాము. థ్యాంక్